అంటే టాప్ 5 చెప్తాను ముందు. కాంగ్రెస్ మిత్రుడు కొన్ని వారు చెప్పిన దానికి చెప్తాను. ఖచ్చితంగా వారు అన్నట్టు ఏదో అంటా ఉన్నారు, ఏమన్నా లిక్కర్ స్కామ్ అది మరుగున పడిపోతుంది, అది ఇది ఏ మాత్రం ఇది కాదు. బీజేపీకి ఎప్పుడు వాడుకోవాలో తెలుసనేది వాళ్ళ వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ సెక్రటరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు పోవద్దని వెంటనే సెక్రటరియట్ పూర్తిగా సీజ్ చేసి ఒక ఫైల్ కూడా పోవద్దు అని చెప్పి ఖచ్చితంగా. అలాగే నరేంద్ర మోడీ గారే చాలా బహిరంగ సభలో చెప్పినట్టు ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ మీద 100% స్ట్రిక్ట్ వేస్తాము. ఆయన మీద ఏదైతే ఆయన ఆరోపణలు ఉన్నాయో ఆయన చేసిండో ఖచ్చితంగా శిక్షార్హుడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక టాప్ 5 మీరు అన్నారు, గెలవడానికి గల కారణాలు ఏంది అది ఇది అంటే అందులో సరే భారతీయ జనతా పార్టీగా మేము విశ్లేషించి చెప్తా ఉన్నాము. సరే జరిగిన దాంట్లో వీళ్ళు మనకు కనబడతా ఉంది, పిక్చర్ క్లియర్ కనబడతా ఉంది. వీళ్ళు ఢిల్లీలో దోస్తాని గల్లీలో దుష్మని చేసారు, అది మాకు కలిసి వచ్చింది. అంటే ఢిల్లీలోనేమో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు, గల్లీలకు రాగానే నువ్వెంత అన్నారు, అది మాకు కలిసి వచ్చినట్టు అంశం. ఇవాళ వీళ్ళిద్దరి ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే మమ్మల్ని క్రాస్ అయ్యారు కదా. ఒకవేళ కలిసి ఉంటే మా పరిస్థితి వేరుంటుండేనేమో. ఇలా వాళ్ళు విడిపోయినందుకు మేము అది కలిసి వచ్చినటువంటి అంశము, అదొక పాయింట్. తర్వాత యమునా నది మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం తీసుకొని వచ్చారు. ఆ నీళ్లు తాగితే చచ్చిపోతారు ఎంబడే, విషపూరితమైన నీళ్లు అన్నాడు. స్వయాన ముఖ్యమంత్రి వచ్చి తాగిండు కదా, అంతా మీడియా చూసింది కదా, ప్రజలందరూ చూసారు కదా. దాని మీద ఏం ఆన్సర్ వచ్చింది? ప్రజల్లో వ్యతిరేకత కనబడ్డది. అవినీతి ఆరోపణలు అంటా ఉన్నాడు కదా. ఒకటే విషయము, మీరు ఖచ్చితంగా జైలుకు పోయారు అవినీతి ఆరోపణలు లేనప్పుడు, ప్రజల్లో మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా. లెఫ్టినెంట్ గవర్నర్ ఏం వర్క్ ఆపిండు? లా అండ్ ఆర్డర్ అభివృద్ధి ఎందుకు ఆపుతాడు ఆయన? అభివృద్ధి ఏమై మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆపాల్సిన అవసరం ఏమో. ఇందాకన్నట్టు ఒక క్లర్క్ ని మార్చాలన్నా లెఫ్టినెంట్ లేదు. రేషన్ బియ్యం సప్లై చేయాలన్నా పాలనా వ్యవస్థలో ఏ మాత్రమైనటువంటి ఇబ్బందులు లేవు. ఏవైనా లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి అంశాలు ఉంటేనే మార్పులు ఉంటాయి తప్ప ఏమీ లేదు. తర్వాత వీళ్ళు అన్నారు అనేక సందర్భాల్లో వీళ్ళు మాట్లాడిన దాఖలలో వీళ్ళు ఏం చేయలేదు. వీళ్ళ స్కామ్లు అన్ని కూడా ఏమున్నాయంటే మంచినీటిలో స్కామ్ ఉంది, విద్యార్థి స్కూళ్ళల్లో స్కామ్ ఉంది, విద్యుత్లో స్కామ్ ఉంది, శానిటరీ డిపార్ట్మెంట్లో స్కామ్ ఉంది. ఇవన్నీ వీళ్ళ దాంట్లో ఉన్నాయి. మేం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పి రోడ్డు మీదకి వచ్చారు కదా, మేం కాదు కదా. వాళ్ళు మాట్లాడిన తర్వాతనే జరిగింది. అవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు. అందులో ఇంకో బలమైనటువంటి కారణం ఏంది, అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి పేదవాళ్ళని ఉద్దేశం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి చాలా కీలకమైన నిర్ణయం ఏంది, ఆటోలు మరియు టాక్సీలకు సంబంధించినట్టు బోర్డు ఏర్పాటు చేస్తాం. సంపూర్ణమైనటువంటి మద్దతు వచ్చింది అది కలిసి. ఎందుకంటే గతంలో వీళ్ళు అన్నారు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. భారతీయ జనతా పార్టీ దాన్ని మేము ఖరాఖండి చేయడానికి సిద్ధమన్నాం. అట్లనే 500కి గ్యాసు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు, అది కూడా 19.4%. మళ్ళీ అది మనం గమనించాలి. అక్కడ బిలో పావర్టీ లెవెల్ చాలా తక్కువ ఉంది. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఉత్తరాది ఉన్నటువంటి రాష్ట్రాలు యూపీ కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాది రాష్ట్రాలు వేరే అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పర్సెంటేజ్ బిలో పావర్టీ లెవెల్ చాలా తక్కువ ఉంది. కాబట్టి సాధ్యమయ్యేటువంటి కోరికలే, సాధ్యమయ్యేటువంటి అమలయ్యేటువంటి పథకాలని మాత్రమే ప్రవేశపెట్టింది తప్ప అమలు కాని అంశాలు ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు. నిజంగా కూడా వీళ్ళు అంటున్నారు ఏమని, అది ఇది సరే అన్ని విషయాలు పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ అంత డిఫరెన్స్ ఓట్లతో ఎట్లా ఓడిపోయాడు? అరవింద్ కేజ్రీవాల్ అంత డిఫరెన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఆయన మీద ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ఉంది కదా. నేనేమంటున్నా అండి, వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే కాదు అది జరిగింది ఇది జరిగింది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కళ్ళారా కనబడతా ఉంది. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాల్లో స్టెప్ బై స్టెప్ కలిసి వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి అవకాశం దక్కింది. మళ్ళీ మేము కూడా అది మ్యాజిక్ ఫిగర్ దాటున్నాం, ఏదో ఊగిస్తలాడుకుంటే ఏం లేము, దాంట్లో కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి మంచి ఉన్నాము. ఇక మీరు అంటున్నట్టు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ స్వాగతిస్తాం. లెఫ్టినెంట్ గవర్నర్ మేము అంటలేము, మీరు అంటున్నారు కదా. అయితే మీరు ఏమంటున్నారు, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చాలి, తప్పకుండా చేస్తాం. ఢిల్లీ మా చేతులు ఉంది, మేము ఎప్పటి నుంచో ఢిల్లీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు అంటే తప్పేం లేదు, ముమ్మాటికి నిజం. మేము ఎప్పటి నుంచో ఢిల్లీని కైవసం చేసుకోవాలనుకున్నాం, ఇప్పుడు కైవసం చేసుకున్నాం. ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి 100% నెరవేరుస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నాకు ఒక డౌట్ వచ్చింది, కేటీఆర్ మీకు కంగ్రాట్స్ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గారికి కంగ్రాట్స్ చెప్పారు. ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి దాఖలాలు. ఆయన ఎప్పుడైనా కానీ రివర్స్ అవుతుంటాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఎంపీలు జీరో, ఇక్కడ కూడా జీరో. రాజకీయాల్లో అంటే ఒకసారి జీరోకు పోయినంత మాత్రాన హీరోలు కూడా అవుతారు కొన్నిసార్లు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ లో అయ్యేదంటే అట్లా చెప్పడానికి వీల్లేదు రాజకీయాలు. కేటీఆర్ ఉద్దేశం ఆప్ని ఓడించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని లేదంటే అక్కడ జీరో వచ్చింది కాబట్టి వ్యంగ్యంగా ఆయన కంగ్రాట్స్ చేశారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఎంపీ స్థానాల్లో జీరోనే.
కాబట్టి రెండిటికి జీరోలే వచ్చినాయి. అయితే ఈ జీరోలు అందరూ మళ్ళీ ఏదో ఒక రోజు హీరోలు అవుతారు. అంటే రాజకీయాలు రెహమాన్ గారు ఆప్కి అలాంటి పరిస్థితి ఉందంటారు ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం? అంటే ఆపు కుప్పగూలిపోలేదు. ఓడిపోయిన చోట్ల చాలా తక్కువ మెజారిటీతో పోయింది. రెండోది ఏంటంటే ఇది కూటమి యుగం మొదలైందండి. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా కాలంగా ముందు కాంగ్రెస్ పార్టీ మేము కూటమిలోకి వ్యతిరేకం అన్న తర్వాత ఆ కూటమి అంటే అలయన్స్ లేకుండా పార్టీలు అంటే ఒక ఏక పార్టీ రాజ్యాలు పోయినాయి, ఏక పార్టీ రాజకీయాలు పోయినాయి. కూటమి మీద ఆధారపడాలి, అలయన్స్ల మీద ఆధారపడాలి అనేటువంటిది మొదలైంది యుగం. సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో వీళ్ళు ఒక మెట్టు దిగకుండా ఇంకో మెట్టు వాళ్ళతో చర్చలు విఫలం చేసుకున్నటువంటి ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీకి పోలేకపోయినాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మ్యాజిక్ ఫిగర్ కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అంటే ఈ పార్టీని పూర్తిగా ఓడించాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందు మిత్రుడు గాంధీ అన్నట్టు ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉచిత పథకాలకు సంక్షేమాలకు వ్యతిరేకం. ఓన్లీ ఎమోషనల్స్ మీదనే ఎన్నికలు నడవాలి. దేశభక్తి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. నాకన్నా ముందు ఇతర పార్టీలే కదా ఇవాళ జరిగినటువంటి రిజల్ట్ లా సంబంధం లేని అంశంలో ఫరూక్ అబ్దుల్లా ఏమని మాట్లాడతారంటే రామాయణంతో పోలుస్తాం. ఇది అవసరమా సార్? రాజకీయాలతో మాట్లాడదు కదా. రాజకీయాలతో మాట్లాడే ఆధ్యాత్మిక ఏమవసరం ఉంది, రామాయణం ఏమవసరం ఉంది? రామాయణంతో పోల్చాల్సిన ఫరూక్ అబ్దుల్లా రామాయణంతో పోలుస్తాం. ఎంపీ ఒక మహిళ ఉంది, ఆమె ఏమంటది అంటే ఇక ద్రౌపది వస్త్రాలు అన్న దాంతో పోలుస్తున్నారు. అరే గిదా రాజకీయాలకు అవసరం? బీజేపీ నేతలు ఎప్పుడు అలా పోల్చలేదు. అరే మేము ఏమంటారు, మాకన్నా ముందు మీరు దిగజారిపోతే మేము అనే అవసరం వస్తుంది. ఎందుకంటే దిగజారి యొక్క రాజకీయాలు ఏమని మాట్లాడాలి? అరే మీరెవరండి మాట్లాడడానికి? మాట్లాడితే బీజేపీ మాట్లాడాలి. మీరెవరు మాట్లాడడానికి? గాంధీ గారి అభిప్రాయం మేము రాముడిని వాడుకుంటాం. అసలు పేటెంట్ రైట్ మాకుంటే మధ్యలో మీరెవరు? రాముడిని మాట్లాడినా మేము మాకు పేటెంట్ రైట్ ఉంది, మీరేటో మాట్లాడతారు అనేది ఆయన ఉద్దేశం. కాదండి, దీంట్లో సందర్భం లేదు కదా. మీరు రాముడిని దేశవ్యాప్తంగా అవసరమా అండి? మేము గెలిస్తే దేశంలో ప్రజలకు ఏం చేస్తాము అంటే గుడి కట్టిస్తాం, మేము రామ మందిర్ని కట్టిస్తాం అనేటువంటి దేశవ్యాప్తంగా అక్షింతలు, దేశవ్యాప్తంగా ప్రజల్ని అంటే ఎల్కే అద్వానీ గారి నుంచి ఎమోషనల్ గా ఎప్పుడు కనెక్ట్ చేస్తుంది. కరోనా వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి, లేదంటే వెలిగించండి దీపాలు అన్న చేసుకుంటుంది. అంటే ఇప్పుడు అంతకుముందు అంటే మనకి ఏమంటారు పుల్వామా దాడి అంటే ఏదైనా సరే అంటే ఒక దేశభక్తి కానీ లేకపోతే ఈ ఎమోషనల్స్ తో కనెక్ట్. ఒక నిమిషం కంటిన్యూ పాటలే చెప్తా. అయితే అదే కుంభమేళలో